మన తెలుగు తేజం, తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న పప్పున నందమూరి తారక రామారావు గారి వారి వజ్రోత్సవ వేడుకలు అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా విజయవంతంగా అందరూ సొంతంగా చేసుకుని చాలా అద్భుతంగా చేశారు. విదేశాల్లో ఈ ప్రయాణం సత్యజయంతి ఉత్సవాలతో మొదలైందండి. మనం కుక్కట్పల్లి చేసిన హైదరాబాద్లో, దాంధ్ర విజయవాడలో, అలాగే పలు ప్రాంతాల్లో చేసుకుంటే విదేశాలు వాళ్ళు కూడా ప్రోత్సహించి వాళ్ళు వాలంటీర్లు ముందుకు వచ్చి ఇక్కడ కూడా చేద్దామని, విదేశాల్లో చేద్దామని వాళ్ళు ముందుకు వచ్చి రావడం ప్రోత్సాహం వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అలా సింగపూర్ కానివ్వండి, అలాగే మన సౌదీ, బహ్రెయిన్, మొత్తం అమెరికాలో 14 రోజుల్లో 9 పట్టణాల్లో జరగడం జరిగింది. అలాగే మొన్న ఇక్కడికి వెళ్ళాము, మేము న్యూజిలాండ్కి వెళ్ళాము, ఆస్ట్రేలియాకి వెళ్ళాము. మళ్ళీ 10 రోజుల్లో 5 చోట్ల చెడు జరిగించడం విజయవంతంగా జరిగింది. అసలు మేము ఆశ్చర్యపోయామండి. అంత ఫీడ్బ్యాక్ అని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు తట్టు మేమే అసలు ఇంటోడి కింద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి గురించి మన ఔన్నత్యాన్ని ఎంతో ముందు తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా మేము ఆశ్చర్యం. తెలుగు జాతి మనది, వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరేనా, మనందరం న్యూజిలాండ్ ఉన్న, ఆస్ట్రేలియా, విదేశాలు ఎక్కడున్నా మన తెలుగు జాతి మనందరం ఒకటేనన్నాడు మన విశ్వవిఖ్యాత నడు సర్వమూడు తారక రామారావు. వారి ఔన్నత్యాన్ని మనకు తెలిసిన విషయం, తెలుగు జాతి గుర్తింపు తెచ్చిన, తెలుగు రాష్ట్రాంగాన్ని తెలుగు కూడా గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు కథ నాయకుడుగానే ఉంటూ ఎన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే వాళ్ళకి రెండు పట్ల ఉందండి, 2 వైపులు ఉంది. నటనను, రాజకీయం రెండింటికి ఇంటర్లింక్ ఉందండి. ఎందుకు సమాజమే దేవుడు, ప్రజలు దేవుడు అని దాన్ని పాటించాడు ఆయన. నటుడు ఉన్నప్పుడే కావాలని నటుడు ఉన్నప్పుడే వాళ్ళు రాజకీయ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, అటు కోస ప్రాంతం అంతా మునిగిపోయినప్పుడు రాజసీమ దిగుసీమ కానివ్వండి, అలాగే ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు వారు సైనిక విషయాలను పోషించి వారు ముందుకు వెళ్ళాడు. ఎన్నో సేవలు అందించాడు ప్రజలకి. అలాగే ఆయన ఒక నటుడుగా ఉండగా ఆయన రికార్డులు ఆయన బదులు కొట్టుకుని ముందుకు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తింపు లేకపోవడంతో మద్రాసు పిలిపించడం ప్రజలతో గుర్తింపు తీసుకురావని, మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మన గుర్తింపు తీసుకురావని, నేను తెలుగు బిడ్డను, నేను తెలుగుదేశం పార్టీ బిడ్డ, ఎన్నో సేవలు అందించాడు ఆయన. కాబట్టి వాళ్ళ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరి ఎన్టీఆర్ సెంటనరీ లిటరేచర్ కమిటీ టీడీ జనార్దన్ గారు వారు చైర్మన్ దీనికి కమిటీ సభ్యులందరూ అంత కష్టపడి వారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్టీ రామారావు గారి గురించి జనరేషన్ ఎంతో ఆశ్చర్యకరమైన. అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడిలాగా, ఇక్కడే కాదు విదేశం ఎక్కడికి వెళ్ళినా సరే మనం దేవుడిలా పూజిస్తున్నారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనం ఆబ్జెక్ట్ ముందు పెట్టుకుని తరతరాలుగా మనం గుర్తుండేలా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరూ తెలుగుడికి ఉంది. ఆ ఆబ్జెక్ట్ని మేము ముందుకు వెళ్తున్నాం. మరి తరతరాలుగా మనం గుర్తుండేలా తీసుకెళ్తున్నాం. కాబట్టి మనందరినీ విదేశాల్లో విదేశం అందరూ రిసీవ్ చేసుకోవడం, దీన్ని చాలా విజయవంతంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. మా ఆబ్జెక్టివ్ ఒకటే, ఆయన ఔన్నత్యాన్ని ముందు తీసుకెళ్ళడం. తెలుగు గుర్తింపు తెచ్చిన ఏకైక ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇది మీ సందేశాన్ని చెప్తామని ముందుకు వచ్చాను.
సరే, థ్యాంక్ యూ. Thank you so much, sir.